చూసారా, సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు ఇద్దరు. నమస్తే అండి, నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. మన గ్రీన్ హెవెన్లో కొన్ని కూరగాయ మొక్కలు నాటుదాం అని చెప్పేసి ఒక నర్సరీకి అయితే వచ్చానండి. లాస్ట్ మీరు మన గ్రీన్ హెవెన్లో జరుగుతున్న హార్వెస్ట్లు చూసినట్టయితే టమాటా, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ ఈ నారు వీళ్ళ దగ్గరే తీసుకొచ్చానండి. చాలా మంచిగా ఉన్నాయి. త్వరగా పెస్ట్ అటాక్ కూడా రాలేదు వీళ్ళ దగ్గర. అండ్ ఈల్డ్ కూడా చూసారు కదా మీరు, చాలా మంచిగా వస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చానండి. ఈసారి మిర్చి నారు ఎక్కువ తీసుకుని వెళ్తున్నాను, ఎందుకంటే మన గ్రీన్ హెవెన్లో కోతుల సందడి మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో మిర్చి మొక్కలను అయితే అవి ఏం చేయట్లేదు. అందుకని మిర్చి మొక్కలు ఎక్కువగా తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇంత దూరం అయితే వచ్చేసాము. మరి ఈ నర్సరీ ఎక్కడుంది అనుకుంటున్నారు? నారాకోడూరు నుంచి తెనాలి వెళ్ళే దారిలో, నారాకోడూరు స్టార్టింగ్లోనే ఊరు కొంచెం చివరన వెజిటేబుల్ నర్సరీస్ అయితే చాలా మీకు వస్తూ ఉంటాయి. వీళ్ళది ఓం సాయిరామ్ నర్సరీ అనమాట. వీళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇందులో ఇక్కడ మనకి క్యాలీఫ్లవర్, టమాటా, మిర్చి, బంతి, బొప్పాయి, బ్రొకోలీ, వంగ ఈ సాప్లింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెట్ లోపల బ్రొకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ 3 రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి ఇందులో, అంటే ఫ్లవర్ టైప్వి. చూద్దాం. ఒకటి బ్రొకోలీ తీసుకుందాం అని అనుకుంటున్నాను. బ్రొకోలీ స్వయంగా నా చేతితో నేనే హార్వెస్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా నెట్ లోపలికైతే వెళ్ళటం జరిగింది. అయితే చాలా కానీ కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, మరి పెద్ద సైజు ఏం రాలేదు. సో వాటిలోంచి ఒకటి సెలెక్ట్ చేసి తీసుకున్నాను. మరి ఒకటి సరిపోదులే అని చెప్పేసి 2 బ్రొకోలీ అయితే తీసుకున్నాను. ఒకటి 50 రూపాయలు అయితే పడింది. చూసారా, సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు ఇద్దరు. మొక్కలా యా 2 బ్రొకోలీస్ అయితే కొనేసామండి. ఇక్కడ ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. ఇంకా ఇక్కడ పర్పల్ క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, టమాటా అన్నీ ఉన్నాయి. మిర్చి, టమాటా, వంగ ఏనారైనా సరే, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇంతవరకైతే ₹1.50 పడిందండి ఒక్కొక్క శాప్లింగ్. బ్రొకోలీ అయితే శాప్లింగ్ ఒక్కటి వచ్చేసి 5 రూపీస్ పడింది. సో ఇంకా బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ అండ్ మిర్చి, టమాటా నారైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బ్రొకోలీ అయితే వాళ్ళు పంట పండించారు కదా, ఇందులోంచి తీసుకున్నాను. పర్పుల్ క్యాబేజీ కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ పర్పుల్ క్యాబేజీ ఇంకా పెద్దగా అవ్వలేదు, చిన్నగానే ఉంది. సో అందుకని తీసుకోలేదన్నమాట. ఇంకా నర్సరీ అవుట్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఓం సాయిరామ్ నర్సరీ వెజిటేబుల్స్. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే ఇప్పుడు సీజన్ కాదు కదా, సో కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. మళ్ళీ జూన్ జూలైలో వస్తాయని చెప్పారు. ఇంకా మనం గ్రీన్ హెవెన్లో సండే రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అండి వర్క్. మా బావగారు వాళ్ళ అబ్బాయి అండ్ మా వారు, ఇంకా వీళ్ళందరి చేత ఇంకా ఈ మడి అంతా క్లీన్ చేయిస్తున్నాను. అంటే మట్టి కొంచెం కింద పైన చేయాలి కదా మొక్కలు నాటే ముందు. సో ముందైతే వీళ్ళు సాయిల్ అంతా తవ్వుతున్నారు. వీళ్ళైతే ఎర్లీ మార్నింగే వచ్చి ఇంకా ఇక్కడ మట్టి అంతా తవ్వడం స్టార్ట్ చేశారు. నేను ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వీళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వచ్చాను. మనం ఎప్పుడైనా సరే కొత్త మొక్కలు నాటాలనుకుంటే మట్టిని ఇలా గుల్లగా చేసి నాటుకోవాలండి. ఇంకా ఈ కాకరకాయ మొక్క ఎందుకు తీసేసామంటే కోతులు మనల్ని ఏమీ హార్వెస్ట్ చేయనివ్వట్లేదు, అన్నీ అవి పీకి పక్కన పడేస్తున్నాయి, అందుకని తీసేసాను అనమాట. వేపకాడి చిన్నది దొరకలేదంటండి మా వారికి. పెద్ద మండే తీసుకొని చక్కగా బ్రష్ చేస్తున్నారు గ్రీన్ హెవెన్లో. ఈ సండే వచ్చేసి గ్రీన్ హెవెన్ వర్క్ మొత్తం అక్కడ మడులు తేజ మిర్చి పెట్టాం కదా లాస్ట్ టైము, ఇంకా అవి తీసేసి మళ్ళీ నిన్న కొత్తగా ఫ్రెష్గా మిర్చి నారు, టమాటా నారు, క్యాలీఫ్లవర్ అండ్ బ్రోకలీ నారు తీసుకొచ్చాము. సో ఇవన్నీ నాటాలి. అలాగే ఈరోజు కొన్ని టమాటాలు అయితే హార్వెస్ట్ చేశాను అండ్ వీళ్ళ కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా వీళ్ళైతే బ్రష్ చేస్తున్నారు. వీళ్ళు బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అబ్బో మా బావగారికి కాకరకాయ దొరికినట్టున్నాయి. కొన్ని తీసేసిన తీగలో కొన్ని కాకరకాయలు దొరికాయి. సో అవి హార్వెస్ట్ చేసి తీసుకొచ్చారు. కొరలు ప్లస్ గోధుమ రవ్వ 2 కలిపి చేసిన ఉప్మా. ఇంకా నేను మా
అక్క వాళ్ళ అబ్బాయి. ఇద్దరం కలిసి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాము. అంతలోకి మా అక్కయ్య, మా తోడికోడలు వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు మట్టి తవ్వేశారు కదా! అందులోంచి కలుపు మొక్కలన్నీ తీసేసి మళ్ళీ పార పట్టాము. వీళ్ళు అందరూ బయటికెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో లేరనమాట. సో, మేము ఆడవాళ్ళమే ఇంకా పార పట్టేసి సాయిల్ అంతా ఒక వైపుకి అంటే ఎక్కడైతే కొంచెం లోతుగా అంటే డౌన్‌గా ఉందనిపించిందో అక్కడి నుంచి ఇవి తీసేసి మట్టంతా ఈక్వల్‌గా ఉండేలాగా చేసాము. అంటే నీళ్లు పోస్తే ఒక్క చోటే ఉండిపోకుండా మడి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసామన్నమాట. గట్లు కూడా పెట్టి. తర్వాత ఇంకా మా అక్క, మా తోడికోడలు ఇద్దరు మొక్కలైతే నాటుతూ ఉన్నారు. ఇంకా నేనైతే కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటే నేను ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ క్యాలీఫ్లవర్, బ్రోకలీ ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా నాటాము. మిర్చి అయితే నాటేసాము. ఇంకా మిర్చికి మధ్యలో క్యాలీఫ్లవర్ ఇలా బార్కి ఒక్కొక్క లైన్ విడిచి ఒక లైన్లో ఇలా నాటుతున్నాము. యాక్చువల్గా ఏంటంటే కంపోస్ట్ కూడా వేసి ఒక 2 డేస్ కొంచెం వాటర్లో నానిచ్చి తర్వాత మొక్కలు నాటుకుంటే మంచిది. బట్ ఏంటంటే మేము ఇప్పటికిప్పుడు కంపోస్ట్ అవి తీసుకురావాలి ఇవన్నీ కలిపి పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేయలేదు. సడన్గా చేస్తున్నాము. సో మొక్కలైతే నాటేసి తర్వాత 2 డేస్ తర్వాత కంపోస్ట్ అయితే ఇస్తాను. ఇంకా వాటరింగ్ కూడా చేసేసి మేము కూడా అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. సో ఇదండి ఈ సండే మేము చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వర్క్ మన గ్రీన్ హెవెన్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.